నమస్కారం, నేను మీ శ్రీరజని. వెల్కమ్ టు ఎస్ఆర్ విలేజ్ లైఫ్. అయితే ఫ్రెండ్స్, ఇవాళైతే నేను ఇంటికాడ ఉన్నాను. చాలా రోజుల తర్వాత నాకు టైం దొరికింది అన్నట్టు. అయితే మనమైతే కిచెన్లోకి వెళ్ళక మస్తు రోజులు అవుతుంది కదా, అసలు కుకింగ్ వీడియోస్ రాక చాలా రోజులు అవుతుంది. అందుకోసమని వీళ్ళైతే నేను చికెన్ ఫ్రై చేయబోతున్నా. అంటే ఫ్రై అంటే చికెన్ గ్రేవీలాగా చేయబోతున్నా అనమాట. అయితే ఇప్పుడైతే సమ్మర్ కదా, సమ్మర్లో అయితే మనకు మామిడికాయలు మస్తు దొరుకుతాయి. అందుకోసమని ఈ సమ్మర్ స్పెషల్లో మనము చికెన్ మామిడికాయ చేసుకుందాము. అయితే ఇంకెప్పుడో చేసుకున్నాం కదా మనం చికెన్ మామిడికాయ. అయితే ఇప్పుడైతే మనము చికెన్ మామిడికాయ చేసుకుందాము. ఎలా ఉంటుంది, ఇంకా చాలా రోజుల తర్వాత మనం టేస్ట్ చేస్తున్నాం కదా, ఎలా ఉంటుందో మళ్ళొకసారి ఆ టేస్ట్ చూసేద్దాము. అయితే మీరు కూడా మామిడికాయలతో ఎన్ని వెరైటీస్ చేసుకున్నారు ఈ సమ్మర్లో నాకు ఒకసారి కామెంట్ చేయరు ఫ్రెండ్స్, ఓకేనా? అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్, ఓకేనా? ఎందుకంటే నాకు వ్యూస్ చాలా తక్కువ వస్తున్నాయి, అందుకే నాకు చెయ్యాలన్నా కూడా ఇంట్రెస్ట్ వస్తలేదు. కొంచెం మీ సపోర్ట్ నాకు కావాలి, అలాగే మీ అభిమానం కూడా నాకు కావాలి ఫ్రెండ్స్, ప్లీజ్, ఓకేనా? సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్ చేస్తాను. ఏమైనా వీడియోస్ చేయాలంటే నాకు కామెంట్ చేయండి, నేను తప్పకుండా వీడియోస్ చేస్తాను, ఓకేనా? మీకు నచ్చిన వీడియోస్ చెప్పండి, నేను తప్పకుండా చేస్తాను, ఓకేనా? అయితే మన కిచెన్లోకి వెళ్ళిపోదాం త్వరగా, ఎందుకంటే లంచ్ టైం అయిపోతుంది. పొద్దున్నే నేనైతే టిఫిన్ చేసి కూస్తున్నా. ఇంకా లంచ్ టైం అయితే అయిపోయింది. ఇంకా లంచ్ టైంలోపు మనము ఇంకా మంచిగా మామిడికాయ చికెన్ చేసేసుకొని మంచిగా బుక్కని తిని పడుకుందాం, ఓకేనా? ఈరోజు అయితే హాలిడే. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మనము కిచెన్లోకి వెళ్ళిపోదాం మరి. అయితే ఫ్రెండ్స్, చూస్తున్నారా, మన కిచెన్ అయితే మొత్తం క్లీన్గా అయితే అయిపోయింది అనమాట. చూడండి, ఇంట్లో పని అంతా అయిపోయింది. ఇంకా నేనైతే ఇంకా రైస్ అయితే చేసేసిన, చూడండి, రైస్ చేసేసిన. ఇంకా మనమైతే చికెన్ కర్రీ వండుకొని తినేయడమన్నమాట. అది కూడా సింపుల్గా ఈజీగా ఎట్లా చేయాలనేది మీకు చూపిస్తా. ఇంకా నేనైతే తీసుకొచ్చి అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసిన. మంచిగా కడిగేసి అన్నీ మిక్సీ చేసుకొని పొయ్యి మీద పెట్టేసుకొని మనమైతే మామిడికాయ కోసం పోదాం, సరేనా? ఓకే ఫ్రెండ్స్, నేనైతే చికెన్ కడిగి పెట్టేసిన. ఇంకా నెక్స్ట్ అయితే మనము ఉల్లిపాయలు ఇట్లా కోసేసుకొని కలిపేసుకుందాము, ఓకేనా? అయితే ఫ్రెండ్స్, ఇంకా నేనైతే మొత్తం కలిపి పెట్టేస్తున్నా. కలిపి పెడితే సూపర్గా ఉంటుంది, మీరు ఒకసారి ట్రై చేయండి. ఇది ఎప్పుడైనా బిజీ షెడ్యూల్ ఉందనుకో, మనకి ఫాస్ట్గా ఆగమాగము ఉందనుకో, బయటకు వెళ్ళేటప్పుడు మనం లంచ్ చేసి పోవాలి, అసలు టైం లేదు, ఆగమాగం ఉందన్నప్పుడు ఇలా చేసుకొని పెట్టుకోర్రి, సూపర్గా ఉంటుంది. ఇది పొయ్యి మీద పెట్టేసుకొని ఏమైనా పనులు చేసుకోవచ్చు, లేదంటే మంచిగా రెడీ అయ్యి మళ్ళా గ్యాస్ దగ్గరికి వచ్చి మంచిగా కలుపుకొని అయిపోగానే తినొచ్చు అనమాట. అంత ఈజీగా ఉంటుంది. నేనైతే ఫస్ట్ అయితే ఉల్లిపాయలు డైరెక్ట్ పోషిస్తున్నా, ఎందుకంటే ఈ బిజీ షెడ్యూల్లో మనకైతే టైం చాలా అవసరం అనమాట. మన టైం సేవింగ్ చేసే పనులు ఇలా ఉంటాయి. ఇలా ఫాస్ట్గా చేసేసుకున్నాం అనుకో, మనకు కూడా టైం సేవ్ అవుతుంది. మీకు ఈ వీడియో ఉపయోగపడుతుందని ఈ వీడియో చేస్తున్నా. అయితే ఫస్ట్ అయితే ఉల్లిపాయలు వేసుకున్నా, చూసిరా, ఒక్క నిమిషం. అయితే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని చేస్తున్నా. ఇంకా ఉల్లిపాయలు అయితే వేసుకున్నాము, మంచిగా చికెన్ కడుక్కొని. కారపొడి ఒక 3 స్పూన్స్ వేస్తున్నా, ఎందుకంటే నేను కొంచెం కారం ఎక్కువ తింటా, స్పైసీగా ఉండాలి నాకైతే. సప్పగా ఉంటే అస్సలు తినబుద్ధి కాదు. ఈ కారంలో ఉప్పు లేదు కాబట్టి కొంచెం ఉప్పు ఎక్కువనే వేస్తున్నా. నేనైతే రాక్ సాల్ట్ వాడతా, చూడండి, పింక్ సాల్ట్, హిమాలయన్ పింక్ సాల్ట్. ఇది ఆరోగ్యానికి చాలా మంచిదట. మనకి బీపీ లాంటివి ఏమైనా ఉన్నా కూడా పోతాయట, అందుకోసం అయితే అది వాడుతున్నాను. ఇంకా పసుపు వేసుకోవాలి. అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకొని నూనె పోసుకోవాలి. అయితే ఫ్రెండ్స్, ఇదైతే గానుగ నూనె, పల్లి నూనె అనమాట. ఇది న్యాచురల్గా అప్పటికప్పుడే పట్టించారు అనమాట. ఇంకా మంచిగా అనిపించింది, స్మెల్ కూడా సూపర్గా ఉంది. అసలు పల్లి వాసన, పల్లీల వాసన వస్తుంది, సూపర్గా ఉందన్నమాట.
కానీ ఎప్పుడు కానీ ఇలా మనము దగ్గరకు అనుకుంటున్నప్పుడు కొంచెం మనము పల్లెల్లో మోసుకొని తినాలి, సూపర్గా ఉంటుంది అసలు. అమృతంలా ఉంటుంది. మీరు పల్లెలతో ట్రై చేయండి, చికెన్ కూర మస్తు ఉంటుంది. చూస్తారా, మనం మంచిగా కలిపేసుకోవాలి. ఇందులో మనము ఉల్లిపాయలు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, ఉప్పు అంతే వేసినాం. మనమైతే ఏం ఎక్కువ తక్కువ ఏమీ లేదు. ఇది తీసుకొని మనమైతే పొయ్యి మీద పెట్టేసుకున్నాము. ఇంకా నెక్స్ట్ అయితే ఫ్రెండ్స్, ఇంకా మనం చికెన్ అయితే పొయ్యి మీద పెట్టేసుకున్నాం కదా. నెక్స్ట్ అయితే మనము మసాలా తీసుకోవాలి. లవంగాలు, యాలకులు, అలాగే చెక్క, ఇంకా బండ పువ్వు, ఇది బగారాకు. ఓకేనా, ఇవన్నీ మనం ఇందులో వేసేసుకోవాలి. వేసుకొని మంచిగా కలిపేసుకొని కలిపేసుకున్నాక మూత పెట్టేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మనం కలిపి మూత పెట్టేసుకున్నాం కదా. ఇంకా నెక్స్ట్ అయితే మనము మామిడికాయ తీసుకొచ్చుకొని పోదాము. ఓకేనా, ఇక్కడ పక్కనే చెట్టు ఉందన్నమాట. ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి మనం మామిడికాయ తెచ్చుకుందాము. సరేనా, సమ్మర్ కదా ఫ్రెండ్స్, చాలా ఉడకపోస్తుంది. ఇంకా కిచెన్లో అయితే ఇంకా చెప్పలేము. ఈ ఎండాకాలంలో వంట చేసుకోవాలంటేనే భయం అనిపిస్తుంది. ఆ వేడికి అసలు తట్టుకోలేమన్నమాట. ఇంకా నెక్స్ట్ మనము మామిడికాయ తెచ్చుకొని పోదాం. సరేనా, కానీ ఫ్రెండ్స్ ఎండాకాలంలో అయితే జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే చాలా ఎండలు కొడుతున్నాయి ఫ్రెండ్స్. నిజంగా అసలు చెప్పొద్దు, అంత బాగా కొడుతున్నాయి. డిహైడ్రేషన్ అయిపోతారు తొందరగా. అందుకోసమని అయితే మీరైతే కొంచెం లిక్విడ్ ఫ్రూట్స్ బాగా తీసుకోరు. జ్యూస్లు, కర్బూజా అవన్నీ మంచిగా, జ్యూస్లు అయితే మంచిగా వాడరు ఫ్రెండ్స్. ఓకేనా, తాగండి. ఓకేనా, ఇంకా మనమైతే మామిడికాయ కోసం పోదాం. మా ఇంటి పక్కన చెట్టు ఉంది, మరి ఆ చెట్టు దగ్గర మామిడికాయలు ఉన్నాయో లేవో చూద్దాము. లేకంటే బుగ్గ ముచ్చట అయిపోతుంది మనకైతే. ఇంట్లో కూడా ఒకటి ఉందిలే, కానీ మనం ఫ్రెష్గా తెంపుకోవాలని కోరిక అంతే. ఎందుకంటే ఫ్రెష్ అయితే మంచిగా ఉంటాయి కదా ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తున్నారా, ఇదే అన్నమాట మా చెట్టు అయితే. చూడండి, కనిపిస్తున్నాయి మీకు, ఎంత బాగున్నాయి కదా మామిడికాయలు అయితే. ఒక మామిడికాయ తెంపుకోపోదాం మెట్టు పెట్టి. ఓకే ఫ్రెండ్స్, చూద్దాము ఇక్కడ ఒక మామిడికాయ ఉంటుందో చూద్దాం. అటు కొన్నాకున్నాయి, కానీ ఇది ఒకటి ఉంది, ట్రై చేద్దాం. చూస్తున్నారా, ఒక మామిడికాయ దింపేసిన. ఓకే ఫ్రెండ్స్, చూసిరా మామిడికాయ ఎంత బాగుంది కదా. ఇంకా ఇది ఇంటికి వెళ్ళి మంచిగా చికెన్ వేసుకుందాం. ఓకేనా, ఈ చెట్టు అయితే పుల్లగా ఉంటుంది, ఎందుకంటే ఇంత ముందుకు ఆల్రెడీ మనకి పప్పులో వేసిన అనమాట. అందుకని ఒకటి సరిపోతుంది మనకి. మరీ పుల్లగా ఉంటే కూడా బాగుండదు కదా. ఓకేనా, ఓకే ఫ్రెండ్స్, చూసిరా నేనైతే మామిడికాయ తెంపుకొచ్చిన. మంచిగా ఫ్రెష్గా సూపర్గా ఉంది. చూడండి, జీడి కూడా ఆడుతుంది చూడండి. ఇది వాళ్ళు లేరు, ఇంకా తెంపుకొచ్చేసిన, వాళ్ళు అడగకుండా తెంపుకొచ్చేసిన. ఎందుకంటే ఎండకు బయటకు ఎవరు రారు కదా, అందుకోసమని ఇంకా తెంపుకొని వచ్చిన. చూస్తే చెప్పేదాన్ని, కానీ వాళ్ళు చూడలేదు, నేను చెప్పలేదు ఫ్రెండ్స్. ఓకేనా, ఇలాంటి చిన్న చిన్న దొంగతనాలు బాగుంటాయి చూడండి కదా ఫ్రెండ్స్. ఓకేనా, చూడండి ఎంత బాగుందో కదా అసలు. మనం ఇది మంచిగా కట్ చేసుకుందాం, మంచిగా కడిగేసుకొని మంచిగా పొట్టు తీసేసుకోవాలి. అప్పుడే మనకి వగర్ అనేది ఉండదు అనమాట. మామిడికాయలతో ఎన్ని వెరైటీస్ చేసుకున్నారు ఈ సమ్మర్లో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, మొన్న ఒక రోజు నేనైతే మామిడికాయ పప్పు వేసుకున్నా. ఇది మామిడికాయ చికెన్ సెకండ్ టైం. ఇంకా మీరు
ఏమేమి వెరైటీస్ చేసుకున్నారో నాకు కామెంట్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్? కానీ తొక్క తీసేటప్పుడైతే జాగ్రత్తగా తీయరి, సరేనా? ఎందుకంటే చేతులు తెగే ప్రమాదం ఉంటుంది, ఓకేనా? ఇలా ఓకే. నెక్స్ట్ మనం ఇలా మంచిగా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. ఇది లేతగా ఉంది ఫ్రెండ్స్, నిజంగా ఇది టెంక కూడా కట్టలేదు లోపల. చూడండి ఎంత బాగుందో అసలు. ఇట్లా వేసుకున్నాం అనుకో, ఒకటి మంచి ఉడికిన తర్వాత మనము ఇలాగ తినచ్చు, బాగుంటుంది. కానీ ఒకటి మర్చిపోయినాం, ఇది పుల్ల ఉందా లేదో చూడాలి. ఎందుకంటే ఇంతమందికి వేసుకున్నా ఆల్రెడీ అది ఆ చెట్టు అయితే పప్పులు అయితే వేసుకున్నా. కానీ చూద్దాం, ఎందుకంటే ఇది టెంక కట్టలేదు కదా, మళ్ళీ ఎలా ఉంటుందో. సూపర్, పుల్లగా బాగుంది. ఇది ఒక్కటి సరిపోతుంది. మనమైతే ఈ కూర మంచిగా మగ్గిన తర్వాత, అంటే ముక్క కొంచెం ఉడికిన తర్వాత వేయాలి, లేదంటే కనుక పులుపుకి ఉడకదన్నమాట. అందుకోసమే కాసేపు ఇది మగ్గిన తర్వాత మనం మామిడికాయ ముక్కలు వేసుకుందాం, ఓకేనా? చూడండి, మనం మామిడికాయ దింపుకొచ్చుకునే లోపు మంచిగా మగ్గుతుందన్నమాట. ఇంకొక 15 నిమిషాలు అలా మంచిగా మగ్గనిద్దాము. మగ్గిన తర్వాత మనం ఫైనల్గా ఈ మామిడికాయ ముక్కలు వేసేసుకుంటే అయిపోతుంది. చూసారా ఫ్రెండ్స్, ఇంకా 15 నిమిషాలు అయితే అయింది. నెక్స్ట్ అయితే మనము ఈ మామిడికాయలు వేసుకున్నాము. ఇంకా మంచిగా కలిపేసుకుందాము. ఓకే ఫ్రెండ్స్, మంచిగా కలిపేసుకున్నాం. ఒక 15 నిమిషాలు మగ్గనిచ్చుకొని దించేసుకుంటే అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మనకైతే కర్రీ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మనము కొంచెం మసాలా వేసుకుందాము. ఇంట్లో కొత్తిమీర లేదు ఫ్రెండ్స్, కొత్తిమీర అయిపోయింది. కొత్తిమీర అయితే వేయలేదు. చూడండి, మంచిగా దగ్గరికి చిక్కగా కమ్మగా ఉంటుంది అనమాట. ఇంకా లంచ్ టైం అయిపోతుంది, ఆకలి వేస్తుంది నాకైతే. తిందాం, ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా మ్యాంగోస్ చూడండి ఫ్రెండ్స్, మెత్తగా అయిపోయినాయి అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇంకా అన్నం తిందాం మనమైతే. కానీ మామిడికాయలు చూడండి మొత్తం గుజ్జు గుజ్జు అయిపోయినాయి. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే మనకి రెడీ అయిపోయింది. చూడండి, చికెన్ మామిడికాయ. కానీ ఫ్రెండ్స్, నిజంగా అసలు సీజనల్గా వచ్చిన ఈ మామిడికాయ వేసుకొని తింటే ఎంత బాగుంటుందో కదా అసలు అయితే. కానీ చూడండి, అందులో చికెన్లో మామిడికాయ వేసిన కదా, గుజ్జు గుజ్జు అయిపోయింది మొత్తము. ఎమ్మి 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 బాగుంది, కమ్మగా. సూపర్.
సూపర్గా ఉంది ఫ్రెండ్స్. నిజంగా ఇందులో నీళ్ళు అసలు వేయలేదు. ఎందుకో ఫ్రెండ్స్ నాకైతే చికెన్ కర్రీ అనేటప్పుడు అందులో నీళ్ళు పోస్తూ నాకు అస్సలు ఇష్టం ఉండదు అనమాట. అప్పుడప్పుడు పోస్తూ ఉంటా. పిల్లలు ఎక్కువ ఉన్నారనుకో సరిపోవాలి కదా, అప్పుడు నీళ్ళు ఎక్కువ పోసి కొంచెం చిక్కగా చేస్తా. ఇప్పుడైతే ఎవరు లేరు కాబట్టి ఇంట్లో నేను ఒకదాన్ని ఉన్నా కాబట్టి దగ్గరికి చేసిన అనమాట. ఓకేనా. కానీ ఫ్రెండ్స్ చాలా బాగుంది, సూపర్. ఉప్పు కారం అన్నీ పర్ఫెక్ట్గా సెట్ అయిపోయినాయి. సూపర్గా ఉంది. మీరు చికెన్ కర్రీ ఇట్లా వేసుకోరి, సూపర్గా ఉంటుంది. కాకపోతే కొంచెం నూనె ఎక్కువ పోసుకోరి, సరేనా. ఇలా పల్లి నూనె పోసిన కాబట్టి ఇంకా కమ్మగా ఉంది. ఆ పల్లి నూనె ఫ్లేవర్గా అనిపిస్తుంది నాకు, తెలుస్తుంది. సారీ, పల్లి నూనె ఫ్లేవర్ తెలుస్తుంది. మామిడికాయ చికెన్ సూపర్. కమ్మగా ఉంది ఫ్రెండ్స్. స్పైసీ చేసిన సూపర్. సూపర్ 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 సూపర్. బాయ్. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. బాయ్.